మెయిన్ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు వృత్తికారకంలో. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి కాలం కలిసి వస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి చక్కగా వ్యాపారం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక ప్రారంభించవచ్చు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మునుపటి కంటే ఇప్పుడు బాగుండడం, లాభాల బాట రావడం చెప్పదగినది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఎవరికి మాట ఇవ్వకపోవడం చెప్పదగినది. రూపాయి అడుగుతారు, అయ్యో లేదు అనకుండా మనం సహాయం చేయడం ఇటువంటి చేయొద్దు. అదేవిధంగా పండగ సమయాలు మంచిదే, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. కానీ సంతాన విద్యా విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం చెప్పదగినది. మనం చక్కగా సంపాదిస్తున్నాం, అన్నీ చూసుకుంటాం అనుకుంటాం, కానీ సంతానం పట్ల విద్యా విషయాల పట్ల ప్రతి ఒక్కటి మనం చూసుకోవడం చెప్పదగినది. విద్యార్థులు కష్టఫలంగా కష్టం తగిన ప్రతిఫలం కోసం ఆశించాలి. ఈరోజు చదువుకుంటే రేపు బాగుంటాం అనే భావన ఉండాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఖర్చులు మటుకి అదుపులో ఉండవు. ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. సోదరులతోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. అయితే కుటుంబ పరంగా తల్లిదండ్రులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. లేదా వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలించుకునే ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఎవరో చెప్పారు మనం వాటినే ఫాలో అవుదాం కాకుండా మీ నిర్ణయం ఏదవుతుందో సొంత నిర్ణయంగా మీ నిర్ణయం మీరు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో స్కిన్ అలర్జీ కానీ, ఇండైజెషన్, అసిడిటీ, గైనిక్ సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. సంతానం సంబంధించిన విషయాలు ఒక శుభవార్తను మిగులుతారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం సానుకూలపడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలంతో లేదా నువ్వుల నూనె పోసి ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.